భార్యలను కనుక చేసుకుంటే నలుగురు భార్యలను సమానంగా చూడాలి. అదేవిధంగా సమానమైన ఆర్థిక సంపత్తి కూడా వారికి కల్పించాల్సిన అవసరం. ఈమెను పోషించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. వీరికి బట్టలు కావచ్చు, తిండి కావచ్చు, సరుకులు కావచ్చు, నివాస యోగ్యం కావచ్చు, వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలంటూ హిందూ వ్యవస్థలో సాధారణంగా ఎవరైనా కూడా ఒక వ్యక్తి రెండవ భార్యని కావచ్చు, లేదా ఒక భార్య ఉండగా మరొక అక్రమ సంబంధం పెట్టుకోవడం కావచ్చు, అది కనుక నిరూపణ అయితే మొదటి భార్య కనుక, లేదంటే చుట్టుపక్కల బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అతన్ని కోర్టుకి ఇడ్చి విచారణ జరిపితే విచారణలో అది నిజమని కనుక తేలితే అతనికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడుతుంది. ఇది హిందూ వ్యవస్థకు భారతీయ సంస్కృతి ఇచ్చిన వ్యవస్థ. బలం, మహిళకి ఇచ్చిన బలం అంటే ఒక భర్త ఒక భార్య. కానీ ఇదే మరో ధర్మంలో మనం చూస్తున్నట్లయితే ఒక సంఘటనను చూస్తే మనకు ఆశ్చర్యపోక మానదు. ఆ సంఘటన గురించి మనం పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేరళలో ఈ సంఘటన జరిగింది. కేరళలోని పాలక్కాడ్ సంబంధించిన గ్రామంలో ఈ సంఘటన జరిగింది. పాలక్కాడ్ గ్రామానికి చెందిన ఒక మహిళ, ఆమె పేరు వచ్చేసి పెరిన్ తల్మన్నా. 39 సంవత్సరాలు. ఈ పాలక్కాడ్ నియోజకవర్గంలోని 39 సంవత్సరాల వయసు కలిగిన పెరిన్ తల్మన్నా తన 46 సంవత్సరాల వయసు కలిగిన భర్తపై హైకోర్టులో పిటిషన్ వేసింది. నా భర్త 3వ పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని, దాని కారణంగా నా బ్రతుకు తెరువు, నా జీవన ఉపాధి దెబ్బతినే ప్రమాదం ఉన్నందున, నన్ను చూసుకునేవారు కరువయ్యే అవకాశం ఉన్నందున నాకు అతని నుంచి నెలకు 10,000 రూపాయల భరణాన్ని ఇప్పించాల్సిందిగా ఆమె పాలక్కాడ్ కేరళ హైకోర్టును ఆశ్రయించింది. కేరళ హైకోర్టు యొక్క జడ్జి పివి ఉన్నికృష్ణన్ ఆమెకు సరైన పద్ధతిలో తీర్పిచ్చారు. ఎందుకంటే ఆమె ఫిర్యాదుదారుడైన ఎవరైతే ఈమె భర్త ఉన్నాడో, పెరిన్ తల్మన్నా భర్త ఉన్నాడో, ఆయన ఒక గుడ్డివాడు, అదేవిధంగా భిక్షాటన చేసుకునే వ్యక్తి. ఆ భిక్షాటన చేసుకునే వ్యక్తి మొదటి భార్య ఉండగా రెండవ భార్యను చేసుకున్నాడు. రెండవ భార్య కూడా సరిపోద్దన్నట్లుగా 3వ భార్య వైపు మళ్ళడంతో మొదటి భార్యలు ఇద్దరు కూడా హైకోర్టులో కేసు వేయడం జరిగింది. దీంతో పివి ఉన్నికృష్ణన్ హైకోర్టు జడ్జి మాట్లాడుతూ, ఆయన ఈ యొక్క భిక్షాటన చేసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకు మాట్లాడుతూ, 4వ భార్యలో దాదాపు ఇస్లాం సాంప్రదాయంలో 1వ భార్య, 2వ భార్య, 3వ భార్య, 4వ భార్యలు చేసుకునే సాంప్రదాయం ఉంది అని అంటూ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అలాగే వ్యవహరిస్తూ ఉన్నారు. 3-4 భార్యలు చేసుకుంటూ ఉన్నారు. కానీ అంతమంది భార్యలను పోషించలేని క్రమంలో చేసుకునే హక్కు లేదని చెప్పేసి నీ షరియా చట్టమే చెబుతా ఉంది. ఇలాంటి సందర్భంలో నీకు పోషించే హక్కు లేనప్పుడు 3వ భార్యను చేసుకునే హక్కు నీకెక్కడిది? నీకు మతాచారాలను దృష్టిలో పెట్టుకొని షరియా చట్ట ప్రకారంగా నీకు ఆ అనుమతి లేదు అని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది. అదేవిధంగా తన తర్వాత కూడా మాట్లాడుతూ, మీకు నేను భరణం ఇప్పించలేను అని చెప్పి ఆమెకు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన నిర్ణయాత్మకమైన తీర్పు వెలువరించారు. ఒకవేళ 4 భార్యలను కనుక చేసుకుంటే 4 భార్యలను సమానంగా చూడాలి. అదేవిధంగా సమానమైన ఆర్థిక సంపత్తి కూడా వారికి కల్పించాల్సిన అవసరం ఉంది. ముస్లిం వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన 2వ భార్య, 3వ భార్యను చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో మొదటి రెండు భార్యలకు కూడా తలాక్ చెప్పి విడాకులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈమెను పోషించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. వీరిని
వీరికి బట్టలు కావచ్చు, తిండి కావచ్చు, సరుకులు కావచ్చు, నివాస యోగ్యం కావచ్చు, వీటిటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలంటూ భార్య ఒకవేళ మొదటి భార్య ఉండగా రెండవ భార్య కోసం ప్రయత్నించినా లేకపోతే అక్రమ సంబంధం పెట్టుకున్న శిక్షలు పడే అంతటి శిక్షలు వేయగలిగే భయాన్ని హిందూ సాంప్రదాయం మహిళకు రక్షణ రూపంలో కల్పించింది. కానీ ఇక్కడ చూస్తే మాత్రము ఇలాంటి వెసులుబాటు లేని కారణంగా ముస్లింలో ఎక్కువ మంది ఆడవాళ్ళను వివాహాలు చేసుకుంటూ వారిని పోషించలేక ఇలా ప్రభుత్వాలపైకి నెట్టడం జరుగుతూ ఉంది. దీనిపై అసలు రావాల్సింది ఇదంతా భారతదేశం ఒకటే దేశం అయినప్పుడు ఒకే చట్టం, ఒకే న్యాయం, ఒకే ప్రజ, ఒకే దేశం ఎందుకు ఉండకూడదు అనేది ఇక్కడ ప్రశ్నగా ఉదయిస్తూ ఉంది.